విశాఖపట్నంలో సిఫి టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి లోకేష్ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో అత్యధికంగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సిఫి ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో 550 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు 15,000 కోట్లతో కొత్త డేటా సెంటర్ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక డేటా సెంటర్ ఏర్పాటునకు 50 ఎకరాల భూమి కావాలని సిఫి కోరగా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రాంతాల్లో 28.6 ఎకరాలు కేటాయించింది. రిషికొండ ఐటీ పార్క్ హిల్ నంబర్ 3 పై 3.6 ఎకరాలు, అలాగే పరదేశిపాలెం సర్వే నంబర్ 134లో మరో 25 ఎకరాలు కేటాయించింది. రిషికొండలో ఎకరా ₹1,00,00,000 చొప్పున, పరదేశిపాలెంలో 50 లక్షల చొప్పున ఇచ్చారు. భూమి పూజ చేసినప్పటి నుంచి 2 ఏళ్లలో అంటే 2027 అక్టోబర్ 12వ తారీఖు నాటికి డేటా సెంటర్ ఆపరేషన్ లోకి తీసుకురావాలనే నిబంధనతో తక్కువ ధరకు భూములు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం సిఫి టెక్నాలజీస్ లిమిటెడ్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.